చాలా సంతోషం. కరీంనగర్ నగరంలో మనకు రోజు రోజు కూడా పాపులేషన్ పెరుగుతూ ఉంది. కానీ పాపులేషన్ అనుగుణంగా కూరగాయల మార్కెట్ లేకపోవడం, కూరగాయ మార్కెట్ అన్ని కూడా రోడ్ల మీద రావడం, తద్వారా ట్రాఫిక్ ఇబ్బంది కావడం జరుగుతుండే. ఈరోజు ఆ రోజు కలెక్టర్ కర్ణన్ గారు మనం అందరం ఉండగా కలెక్టర్ కర్ణన్ గారికి మనం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలవాల్సిన బాధ్యత ఉంది. ఆ రోజు చెప్పాం కరీంనగర్ లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కావాలి, నగరానికి 4 దిక్కుల మార్కెట్ కావాలని చెప్పేసి ఆ రోజు నేనే ప్రపోజ్ చేశాను. ఒకటి బాలకృష్ణ థియేటర్ దగ్గర ఉన్న మార్కెట్ లో, ఒకటి ఇక్కడ, మూడోది మనకు రైతు బజార్లో, నాలుగవది కలెక్టర్ గారు ఇంటి ముందున్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫీస్. ఈ 4 అద్భుతం ఇండికేటర్ మార్కెట్ అయితే గిట్ట రోడ్డు మీద రావాలని చెప్పేసి ఆ రోజు చాలా కష్టం చేసి గవర్నమెంట్ జీవోస్ రావడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు అద్భుతమైన ఇండికేటర్ మార్కెట్ వచ్చింది. అది గౌరవ బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి సమితిలో ఈరోజు మనం ఓపెన్ చేసుకున్నాం. ఇది చాలా తక్కువ నగరాలు ఉంటాయి ఇలా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ 4. ఇవన్నీ 4 మార్కెట్లుగా కంప్లీట్ అయిపోతే రోడ్ల మీద కూడా కూరగాయలు కానివ్వండి, చేపలు అమ్ముకోవడం కానీ, మటన్ అమ్ముకోవడం కానీ జరగదు. ఈ రోజు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ లో చేపలు కానీ, మటన్ కానీ, వెజిటేబుల్స్ కానీ అన్ని కూడా ఒకటే చోట దొరికే అవకాశం ఉంది. కాబట్టి ఈ 16,500 కోట్లతోటి ఆ రోజు మేము కూడా స్టార్ట్ చేయడం జరిగింది, కంప్లీట్ అయింది. దీనికి జీవో రావాలంటే చాలా ఇబ్బంది పడ్డాం. కానీ ఒక 2 రోజుల లోపలనే దాన్ని జీవో తీసుకోవడం జరిగింది. 1.5 ఎకరాలలో ఇది ఉన్నది. అలాగే త్వరగా కూడా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం, త్వరగా కూడా మిగతా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కంప్లీట్ కావాలి. నిధులు ఇబ్బంది ఉంటే నిధులు దాన్ని కూడా అధిగమించుకొని ఆ 2-3 ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కంప్లీట్ చేస్తే ప్రజలకు రోడ్ల మీద కూరగాయలు అమ్ముకునే పరిస్థితి కాదు, కొనేవారికి కూడా ఇబ్బంది ఉండదు. కాబట్టి దానికి సముచితమైన పార్కింగ్ లో పెట్టడం జరిగింది. రోడ్ల మీద పార్కింగ్ ఉంటుందని చాలా సంతోషం. మా డ్రీమ్ ప్రాజెక్ట్ అన్ని కూడా మా కళ్ళ ముందే జరుగుతున్నాయి, ఓపెన్ అవుతున్నాయి. చాలా సంతోషం. దానికి నేను బండి సంజయ్ కూడా ఇంకా ఏమన్నా రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇబ్బంది ఉంటే కేంద్రం చూడు కొట్లాడుకుని నిధులు తీసుకొచ్చి మేము కంటిన్యూ కంప్లీట్ చేయండి. అలాగే కొత్త ప్రాజెక్టులకు బండి తీసుకొచ్చి ఈ టౌన్ యొక్క డెవలప్మెంట్ ముందు జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కొడుతున్నది. 16,500 కోట్ల రూపాయలతో పాటు 180 స్టార్లు ఉన్న వాళ్ళకున్న ఈరోజు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పారదర్శకంగా వారికి బాగా తీసి ఈరోజు మనం వారికి వినాశనం జరిగింది. రేపటి నుంచి వారు పనులు చేసుకుంటే డెఫినెట్ గా అన్ని ఒకటే కాడ వచ్చే విధంగా ఈ యొక్క ప్రజలకు అందుబాటులోకి వచ్చినందుకు